ఎంత కావాలంటే అంత వేసుకోరా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు భూసన్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రైడే అట్ మై ఆఫీస్. అంటే ఫ్రైడే మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, ఆఫీస్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి. మేమైతే చాలా గేమ్స్ ఆడుతామండి. ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. సో నేనైతే ఇక్కడ ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నానండి. సో నార్మల్గా మనకి ఫ్రైడే అంటే కార్పొరేట్లో క్యాజువల్ డే కదా అండి, మనం ఎటువంటి డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా ఫ్రైడే మాత్రం జీన్స్కి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆఫీస్కి అయితే నేను అండ్ మా బాబాయ్ అయితే వెళ్ళిపోతాము. నా ఆఫీస్కి కొంచెం దూరంలోనే మా బాబాయ్ ఆఫీస్, అందుకని చెప్పి నన్ను డ్రాప్ చేసి మా బాబాయ్ అయితే వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తారు. సో ఇదండి మా ఆఫీస్కి అయితే వచ్చేసాము. సో ఇదేంటంటే సత్యం జంక్షన్లో టెక్ మహీంద్రా బిల్డింగ్లో మా ఆఫీస్ అయితే ఉంది. సో ఇదేనండి మా ఆఫీస్. సో వెళ్ళగానే ఇక్కడ గేట్ దగ్గర తమ్తో కానీ ఐడి కార్డ్తో కానీ ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మా ఆఫీసు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఫ్రైడే కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు. అంటే మా టీం వాళ్ళు అండ్ మా మేనేజర్ సార్, ఇంకా మిగతా టీం వాళ్ళు కూడా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు చాలామంది. సో ఇది మా టీము అండ్ ఇదే అండి నా ప్లేస్. అండ్ ఇక్కడ ఫ్రైడేతో పాటు మంత్ ఎండ్లో ఈ వీడియో అయితే తీశాను. మా అందరికైతే శాలరీస్ పడిపోయాయి 11 o'clock అని. సో పిచ్చ హ్యాపీగా ఉన్నాము. ఒక్కొక్కరి ముఖాలు చూడండి అసలు ఎంత వెలిగిపోతున్నాయో. ఎంత బ్రైట్ స్మైల్ ఇచ్చిందిరా. అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మాకైతే ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మేమైతే ఫ్రెషర్స్ కాబట్టి ఇప్పటి వరకు ల్యాప్టాప్స్ అయితే ఇవ్వలేదు, డెస్క్టాప్లోనే చేసాము వర్క్ అంతా. సో మాకైతే మాత్రం ఓన్గా ల్యాప్టాప్స్ అయితే ఇచ్చారు. అదొక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మాకు ముందే చెప్పారు, కాకపోతే సిస్టమ్తో ఇప్పటి వరకు వర్క్ చేసాం, మాకు సడన్గా ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా. సో హ్యాపీ అనిపించింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు అమ్మాయిలు ఎక్కడున్నా సరే ఫోటోలు పిచ్చి మాత్రం వదలదండి. అది ఏ ప్లేస్ అయినా పర్లేదు, అది ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు మాత్రం విడిచిపెట్టం మేమైతే. సో మార్నింగ్ అయితే వర్క్లో అయిపోయింది టైము. అండ్ మధ్యాహ్నం అయితే వచ్చేసాము లంచ్కి. మేము లంచ్కి వెళ్ళేటప్పుడు క్యాంటీన్కి చుట్టూ తిరిగి వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే క్యాంటీన్లో ఉంటాయి. ఎగ్, ఫిష్, చికెన్ అన్ని రకాలు పెడతారు. పన్నీర్ కర్రీ అన్నీ పెడతారు. కొనేసుకునే వాళ్ళు కొనేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ అవన్నీ. మేమైతే మాత్రం ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకు అంటే మాకైతే ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి బ్యాగ్స్ కూడా ఇస్తారు వాళ్ళే, కాబట్టి మేము ఇంటి నుంచి అయితే బ్యాగ్స్ తీసుకెళ్ళలేదు. అందుకని చెప్పి మేమైతే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. మేమైతే మా క్యాంటీన్లో తినలేదు, బయట నుంచి ఆర్డర్ అయితే ఇచ్చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఆ అమ్మాయి ఇంటి నుంచి అయితే బాక్స్ తెచ్చుకుంది. ఎందుకు అంటే మేమందరం చికెన్ బిర్యానీ తింటున్నాము. ఆ అమ్మాయి ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తిందు, అందుకని చెప్పి మేమే లాగించేసాము. ఎంత కావాలంటే అంత వేసుకోరా. సో నాకైతే నీకు కావాల్సినంత తిను అన్నారు, కానీ నేనైతే పెద్ద బిల్డప్తో మొత్తం నేనే తినేస్తానని తీసుకున్నాను. కానీ అంత సీన్ లేదండి, నేనైతే ఎక్కువ తినలేకపోయాను. అండ్ ఇక్కడ నేను ఇంకో అమ్మాయి ఇద్దరం అలానే మాట్లాడుకున్నామండి, మేమే మొత్తం తినేస్తామని. కానీ ఫస్ట్ అవుట్ అయ్యేది మాత్రం మా ఇద్దరమేని. ఇదిగో మా ఇద్దరమేనండి. సో మొత్తం మేమే వేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చాం, కానీ తినేది మాత్రం ఏమీ లేదు. అదే మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారు. భోజనం అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే మేము భోజనం చేసిన తర్వాత బిల్డింగ్ చుట్టూ తిరిగి అయితే ఆఫీస్కి వెళ్తాము. భోజనం చేశాక ఒక రౌండ్ కొడితే చాలు, తినేది మొత్తం అరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను జస్ట్ రీల్స్ కోసం అలా వాక్ చేస్తూ ఉంటే మా వాళ్ళు అయితే వీడియో తీశారు. అండ్ నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళందరూ భయపడిపోతున్నారండి, ఎక్కడ యూట్యూబ్లో పెట్టేస్తానా అని చెప్పి. ఆ అబ్బాయి చూసారా అసలు ఏకంగా లెగిసి వెళ్ళిపోయారు అసలు. సో మాకు ముగ్గురికి మాత్రం చిట్ చాట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ముగ్గురు అసలు ఒకరికి మించిన ఒకరము బాగా ఫ్రెండ్స్ అయ్యాము. కానీ ఇక్కడే అయ్యాము, ఇంతకుముందు తెలియదు మాకు. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? ఆఫీస్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది, బట్ నేనైతే హీల్స్ వేసుకున్నాను. చాలా సౌండ్, అసలు నాకే అనిపించేసింది బాబాయ్ ఏంటి ఇంత సౌండ్ వస్తుంది అని చెప్పి.
సో ఇదండి మా గ్యాంగ్ ఓవరాల్. మేము జాయిన్ అయినప్పుడైతే 6 మెంబర్స్ జాయిన్ అయ్యాము. అండ్ తర్వాత ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ తర్వాత ఇంకో అబ్బాయి వచ్చారు. ఇప్పుడు మేమైతే 8 మంది. మా 8 మంది చాలా బ్రేక్స్కి వెళ్తుంటాము రోజును, అండ్ లంచ్కి వెళ్తుంటాము. ఈవినింగ్ అయితే స్నాక్స్ ముఖ్యం బిగులు మనకి, అందుకని చెప్పి బయటకు వచ్చేసి ఇలా పానీపూరి అయితే తింటున్నాము. అండ్ మేమైతే ఒకరోజు క్యాంటీన్లో తింటాము, అండ్ ఇంకో రోజు అయితే అలా బయటకు వచ్చేసి స్నాక్స్ అయితే తింటాము. అండ్ మేమైతే 8 మెంబర్స్ కాబట్టి మ్యాక్స్ 8 మెంబర్స్ బయటకు వచ్చేస్తాము. మేమైతే 6 ఒక టీం, ఇంకో ఇద్దరేమో వేరే వేరే టీమ్స్. అయినా బాగా ఫ్రెండ్స్ అయితే అయ్యాము. ఇక్కడ టెక్ మహీంద్రా బిల్డింగ్లో మిడిల్లో ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ మై క్యాంటీన్. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా క్యాంటీన్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే వండుతారు. గులాబ్ జామున్, సమోసా, పకోడీ అండ్ చాలా ఐటమ్స్ అయితే వండుతారు, స్నాక్స్గా ప్రిపేర్ చేస్తారు. మేమైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేస్తాం, ఎందుకంటే మెనూ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రైడ్ రైసెస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ నూడిల్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ మేమైతే రోజు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు నుండి అయితే డైట్ చేస్తాము, మేమైతే ఈ రోజు నుంచి కొంచెం లిమిట్లో తింటాము అనుకుంటాం. కానీ క్యాంటీన్కి రాగానే మాత్రం చాలా టెంప్ట్ అయిపోతాము. ఏ వస్తువు ఏ ఐటెం కనిపిస్తే ఆ ఐటెం తినేద్దామని చూస్తాము మేము ముగ్గురం అయితే. సో ఈ బిల్డింగ్లు అంటే మా ఒక్క కంపెనీయే కాదండి, చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. దగ్గర ఒక 5 or 6 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అందరికీ ఒకటే క్యాంటీన్. సో ఈవినింగ్ కూడా మేమైతే కంపెనీ చుట్టూ ఒక రౌండ్ వేసాము. ఇక్కడైతే నంది కనిపించింది, హాయ్ చెప్పేసాము. ఇదండి టెక్ మహీంద్రా బిల్డింగ్, మొత్తం గ్రీనరీతోని చాలా బాగుంటుంది. అండ్ చాలా చెట్లు ఉంటాయి, చాలా మొక్కలు కూడా ఉన్నాయి మీరు గమనిస్తే. బ్రేక్ టైంలో చిట్ చాట్ చేసుకోవడానికి చాలా ప్లేసెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ గ్రీనరీ, మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది చూడడానికి, విజువల్స్ అయితే. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా మందికి ఫేవరెట్ అండి. ఇక్కడ చాలా మంది కూర్చుంటారు అండ్ చాలా చిట్ చాట్ చేసుకుంటారు. అదైతే టెక్ మహీంద్రా బిల్డింగ్, దాని ఎదురుగానే క్యాంటీన్ అయితే ఉంది మాకు. సో ఇదేంటంటే మా ఆఫీస్ది ప్యాంట్రీ అండి. సో ఇక్కడ ఏంటి అంటే కాఫీ అయితే తాగుతాం ఈవినింగ్ వచ్చి. కాఫీ, టీ, హాట్ మిల్క్, హాట్ వాటర్, రిన్సీ అంట చాలా అయితే ఉన్నాయి. సో ఇదైతే మా కంపెనీది అండ్ అది వేరే కంపెనీది. అండ్ ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాఫీ పెట్టుకోవడానికి. అండ్ మేమైతే ఇక్కడ కూడా తాగుతాము, అలా ఏం ఉండదు, లిమిట్గా ఆ ఆఫీస్ది అక్కడ మాత్రమే తాగాలి అని చెప్పి మేము కొన్ని టైమ్స్ ఇక్కడ కూడా వచ్చి కాఫీ అండ్ టీని కూడా తాగేస్తుంటాము. ఇదండి మా ప్యాంట్రీ, ఇలా ఉంటుంది. అండ్ ఫైనల్గా మాకు ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇచ్చేసారండి. ఒకే రోజు మాకు ల్యాప్టాప్, బ్యాగ్, బుక్ అన్నీ ఇచ్చారు. సో మాకైతే అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేమైతే ఈవినింగ్ ఇలా కంప్లీట్ చేసేసాము స్నాక్స్తో. అండ్ తర్వాత ఏంటి అంటే ఆఫ్టర్ 6 o'clockకి మేమైతే గేమ్స్ కూడా ఆడుకుంటాము మా ఆఫీస్లో. సో ఇక్కడైతే మేము క్యారమ్స్ అయితే సెట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనేం లేదండి, సీనియర్స్ జూనియర్స్ అనేం లేదండి, అందరూ ఆడుతారు. పెద్ద మనిషిని పెట్టుకుని కెమెరా ఇచ్చి వీడియోలు తీయమంటారు. నాకైతే క్యారమ్స్ గేమ్ అంత పర్ఫెక్ట్గా రాదండి, ఏదో కొట్టేమంటే కొట్టేస్తాను కానీ పడితే పడితే లేకపోతే లేదు, జస్ట్ ఆడదామంటే ఆడదాం అంతే. కానీ నార్మల్గా అయితే గేమ్స్ అయితే ఎక్కువ ఆడుతాను. మీరిద్దరు ఒక టీం అయితే నిన్ను ఎందుకు కంట్రోల్ చేస్తాడు? సో ఇక్కడ ఫస్ట్ నాకే ఇచ్చారు, నేనైతే గట్టి కొట్టలేకపోయాను, అసలు కాయిన్స్ ఎక్కడ అక్కడే ఉన్నాయి, అసలు కదలలేదు. ఇదైతే లాస్ట్ కాయిన్ పడుతుంది అనుకోలేదు కానీ పడిపోయింది, మేమైతే గెలిచేసాము. అండ్ మా షిఫ్ట్ అయితే 10 to 7 అయిపోయింది. సో అందుకని చెప్పి బాబాయ్ కూడా వచ్చేసారు. అండ్ మేము డిన్నర్ కోసం బయట అయితే ఈరోజు ప్లాన్ చేసాము, అందుకని చెప్పి రాజుగారి కిచెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది మధురవాడలో, అక్కడికి వెళ్ళి మేమైతే బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాము. ఫిష్ మొగలై బిర్యానీ, చికెన్ మొగలై బిర్యానీ అండ్ ఇంకో బిర్యానీ అని చెప్పి. అండ్ ఈరోజు ఏంటి అంటే మా ఆరుగురిలో ఒకరి బర్త్డే అండి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ది, అందుకని చెప్పి మేమైతే బిర్యానీస్ అయితే తెచ్చుకున్నాము ఇంటికి. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం అందరం సర్దేసుకొని తినేస్తున్నాము. ఇదండి మా ఫ్యామిలీ, మా బాబాయ్, మా పిన్ని, మా చెల్లి అండ్ మా తమ్ముడు అండ్ నేను కుమ్మేసాం బిర్యానీ అయితే.
బిర్యానీ. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావేమో నాన్న నువ్వు. ఓకే గైస్ బాయ్, ఇట్స్ ఈటింగ్ టైం అని చెప్పు. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పంట. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.